ప్రమోషన్ కూడా చేయించారు. ఎవరైతే మార్కెట్ లో చాలా ఫేమస్ ఉంటారో సెలబ్రిటీస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, బ్లాగర్స్ కావచ్చు, వాళ్ళందరితో మీరు బాగా ప్రమోట్ చేయించారు. సో సింపుల్ గా చెప్పాలంటే మూవీ రిలీజ్ అయింది కదా సార్, లిటిల్ ఆర్ట్స్ ఆల్రెడీ మీరు చూసుంటారు అనమాట. వైరల్ మార్కెటింగ్ అనేది ఏంది, మంచి కంటెంట్ బాగుంది కాబట్టి ఆటోమేటిక్ గా హిట్ అయింది. సో అదంతా ఏంది సార్ అంటే దట్ ఆల్ కమ్స్ అంటే రిక్వెజెడ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు అక్కడ ఒక లాజిక్ వచ్చింది, ఏంది సార్, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆ మూవీకి ఎంతమంది వచ్చిర్రు, ఎంతమంది బుక్ మై షోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకున్నారు, నేను 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చాను, 100 మంది సెలబ్రిటీస్ కి ఇచ్చాను, 100 మందికి నేను వాట్సాప్ లో షేర్ చేశాను. ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో, ఒక్కొక్క వాట్సాప్ ఛానల్ 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది ఉన్నారనమాట. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గ్రూప్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్సాప్ ఛానల్ అన్నమాట. ఆ ఛానల్లో 10,000 మంది ఉన్నారు. టెలిగ్రామ్ లో షేర్ చేశాను, అదే లింక్ కొన్ని 100 మందికి షేర్ చేశాను అనమాట. నాకు ట్రాఫిక్ ఎలా వచ్చింది సార్, నాకు సేల్ ఎలా జరిగింది? నా దగ్గర ఒకటే ప్రోడక్టే, ఒకటే టికెట్. ఎగ్జాంపుల్ లిటిల్ ఆర్ట్స్ మూవీ అనేది ఉందన్నమాట. LITTL లిటిల్ హార్ట్స్ అనే మూవీ అనేది చేశారనమాట. HEARTS లిటిల్ ఆర్ట్స్ మూవీ అనేది జరిగింది. సో మొత్తం వైరల్ మార్కెటింగ్, మీ మార్కెటింగ్ అండ్ వైరల్ మార్కెటింగ్, సూపర్ ప్రమోషన్, వైరల్ మార్కెటింగ్ అనేది జరిగింది. సో ఇక్కడ నాకేమైంది సార్ అంటే, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అని నేను చేపించాను అనమాట, ప్లస్ ఫేస్బుక్ అకౌంట్స్ అని చేపించాను. నాకున్న ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, సో యూట్యూబ్ ఛానల్స్ కి కూడా చేపించాను అనమాట. యూట్యూబ్ ఛానల్స్ కి కూడా చేపించాను. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి, నాకు ఎగ్జాంపుల్ బుక్ మై షోకి వెళ్ళి టికెట్స్ ఎలా కొన్నారు, బుక్ మై షోకి వెళ్ళి సో టికెట్స్ అనేది ఎలా కొన్నారు సార్? సో నాకు ఈ ఛానల్ నుంచి ఎగ్జాంపుల్ నేను 100 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లకు ఇచ్చాను. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో దగ్గర దగ్గర 10 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకొక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో 50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి బుక్ మై షోకి వెళ్ళిరు, ఏ ఏ ఫేస్బుక్ అకౌంట్ నుంచి బుక్ మై షోకి వెళ్ళిరు, ఎలాంటి యూట్యూబ్ ఛానల్ నుంచి, యూట్యూబ్ ఛానల్ లోపల ఎలాంటి వీడియో నుంచి వాళ్ళు ఎలా వెళ్ళారు, ఇవన్నీ నేను ఎలా ట్రాక్ చేయాలి సార్? దట్ ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ సింపుల్ సార్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్. అండ్ ద మాడ్యూల్ 7 ఈజ్ ట్రాకింగ్ అనమాట. ఈ ట్రాకింగ్ గురించి మీకు తెలుసుకోవాలంటే యూ మస్ట్ లెర్న్ అబౌట్ గూగుల్ అనలిటిక్స్ 4 అన్నమాట. గూగుల్ అనలిటిక్స్ 4, ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ యూటీఎం ఈజ్ బై గూగుల్ అన్నమాట. ఉర్చిన్ ట్రాకింగ్ మాడ్యూల్ అనేది అంటాము, లోపల పారామీటర్స్ అనేది పెడతాం అనమాట.